నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. ప్రస్తుతం నాగ చైతన్య అలానే సమంతకు సంబంధించి ఎక్కడో ఒక చిన్న టాక్ నడుస్తూ ఉంది. పాజిటివ్గా మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. అఫ్ కోర్స్ ఇంతకుముందు కూడా ఎప్పుడూ నెగిటివ్గా మాట్లాడుకోలేదు, బట్ ఒక పాజిటివ్ వైబ్ వెళుతుంది వీళ్ళిద్దరి మధ్య. సో వెంటనే శోభిత లైన్లోకి వస్తున్నారు, ఏం జరగబోతుంది అంటూ. రైట్, నేను కొన్ని రూమర్స్ పట్టించుకోను, నాకు సంబంధం లేదన్నట్టుగా శోభిత గారు మొన్న మాట్లాడడం చూసాం. ఏమంటారు? రూమర్స్కి ముడిసరికి ఇచ్చేదే నువ్వు. అసలు నువ్వు పెట్టే పుల్లలకేగా రూమర్లు పుట్టేవి కదా. మళ్ళీ నేను పట్టించుకోను అంటే ఎట్లా? అంటే నీకు ఏం కావాలి ఈ అమ్మాయికి? భయపడుతున్నట్టుంది, అమ్మ మళ్ళీ సమంత వస్తుందేమో అని. నిజంగా అక్కడ బెర్త్ ఖాళీ ఉంది, ఖర్చు ఫేస్కి వచ్చింది. వీళ్ళేమో మళ్ళీ ఒకరికొకరు పళ్ళిగిలు ఇచ్చుకుంటున్నారు. బేసిక్గా భయం వేసేసింది దెబ్బకి. అమ్మ బాబోయ్ ఏమైందో, మళ్ళీ ఆమె ఎక్కడ వస్తుందో, ఈయన నవ్వుతున్నాడు, ఆమె నవ్వుతుంది, ఏదో అయ్యేటట్టే ఉంది, ఇదేదో ఊహు ఊహు ఏ అన్నట్టుగా ఈమెకి ఇప్పుడు భయం పట్టుకున్నట్టు ఉంది. బేసిక్గా ఫస్ట్ నుంచి మనం క్రోనలాజికల్ ఆర్డర్లో మాట్లాడుకుంటే, ఆ షెఫ్తో ఫోటో అడిగినప్పుడు నువ్వు వీలైతే ఆయన పక్కన నిలబడు ఇటువైపు. ఎవరన్నా ఏమైనా అనుకుంటారంటే హాలిడే స్పాట్కి వెళ్ళారు స్నేహితులని అనుకుంటారు. బేసిక్గా ఏమనుకుంటారు, హాలిడే స్పాట్కి వెళ్ళారు అనుకుంటారు. హాలిడే స్పాట్కి వెళ్ళారు అంటే ఇట్స్ ఓకే కదా, ఎవరు పెద్దగా ఐ మీన్ పట్టించుకోరు, కామన్. ఇప్పుడు విజయ్ దేవరకొండ రష్మిక మాల్దీవ్స్కి వెళ్ళి ఎంజాయ్ చేసి మొత్తం ఎవరైనా ఏమనుకోరు, ధైర్యంగా వెళ్ళారు, చూడు భలే వెళ్ళారు హాలిడే స్పాట్కి, అంతే. రూమర్స్ కూడా క్రియేట్ చేయరు ఎక్కువ. కానీ నువ్వు కట్ట నేను కలిసి సగం మొహం కనబడేలాగా ఇట్లా తొంగి చూసి చేతులు అడ్డం పెట్టుకొని, లేకపోతే ఇంకేదో చేసి బాత్రూమ్ డోర్లో నుంచి ఇట్లా చూసి, కిటికీలో నుంచి ఇట్లా చూసి, వెనకాల నేను కనబడాలి అనుకునేటట్టు ప్లేట్ అడ్డం పెట్టుకొని, న్యూస్ పేపర్ అడ్డం పెట్టుకొని, ఎందుకు ఈ వేషాలన్నీ అవసరమేంటి? అక్కడ కూర్చొని. సో దాన్ని బట్టి రూమర్స్ అయ్యాయి అంతే తప్ప ఎవరు కావాలని నిన్ను అక్కడ ఎడిట్ చేసి నేను ఇట్లా పెట్టి ఏం చేయాల. మళ్ళీ నేను దీన్ని పట్టించుకోను అంటే ఎలా? అంటే చేయాల్సిందంతా చేసి నేను దీన్ని పట్టించుకోనని గాలికి వదిలేస్తే సరిపోయిందా? నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అదొక వ్యవహారం. సరే, అక్కడ ఫొటోస్ గీటోస్ ఏం బయటికి రాకపోయినా సరే చెప్పుకు చచ్చారు, రెండో గెస్ట్ నేనే అని చెప్పేసి. నేను ఎవడు అడిగాడు? పోతే పో, లేకపోతే లేదు. ఎవడు అడిగాడు నిన్ను? ఎవరు అడగలేదుగా. సరే, ఫస్ట్ వెళ్ళినా ఎవరో చందు మొండేటో ఎవరో, సెకండ్ ఈమె వెళ్ళింది. నెక్స్ట్ అదే ఒక పెళ్ళి సందర్భంలో దొరికింది, అందులో ఆ పెళ్లి కూతురు పేరు సమంత. పొరపాటున పాపం ఆమె ఎందుకు పెట్టుకుందో. మీరు అనుకున్న సమంత కాదండోయ్, నిన్ను ఎవడు అడిగాడు? ఎవరి సమంత అయితే? నిన్ను అడగలేదుగా, నీకు అనవసరం కదా. నువ్వు కావాలని పోక్ చేసావు కదా. నువ్వు పోక్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ క్వశ్చన్స్, ఏమై అలా అన్నావు ఇలా. నేను ఇలాంటివన్నీ పట్టించుకోను. నిన్ను ఎవడు పట్టించుకోమన్నాడు? ఎందుకు పట్టించుకోవద్దని? అసలు నీ లైన్లోకి ఎవరు రమ్మన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వచ్చినందుకే కదా ఈ చెత్త అంతా నడిచేది. అండ్ నెక్స్ట్, ఎక్కడైనా సరే లైక్ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కానీ దేనికైనా సరే ఊరికే ప్రొజెక్ట్ అవ్వడం, నాగ చైతన్య గురించి అడిగిన వెంటనే ఒక టైప్ ఆఫ్ స్మైల్ ఇచ్చేసి నో కామెంట్స్ అన్నాం. నో కామెంట్స్ అనే బదులు మా ఇద్దరి మధ్య ఏమీ లేదు, మేము స్నేహితులం మాత్రమే అని ఒక్క మాట నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు నీ నోటి నుంచి? దేనికని? అంటే అది ఎట్లా, ఒక బెర్త్ ఖాళీ ఉంది కదా, ఒక ఖర్చు ఫేస్ కూర్చున్నావు, ఏదో టైంకి ఓ పిలుపు రాకుండా పోద్దా అని చెప్పేసి, అంతే కదా. రైట్, అంతే తప్ప నీకు అక్కడ కూడా ప్రేమ ఉన్నట్టు ఏం కనబడట్లా నాకు. అండ్ నీ గురించి కూడా చాలామంది ఇంతకుముందు మంచిగానే చెప్పారు, మంచి మోడల్ అని, మంచిదని. కాకపోతే ఇట్లా అడవి చేసి కూడా అమ్మాయి చాలా మంచిది, అందుకే నేను ప్రతి సినిమాలో పెట్టుకున్నానని కూడా చెప్పుకొచ్చాడు. అప్పుడు అనిపించింది నీకంటూ కూడా కొంచెం ఇమేజ్ ఉంది, మిగతా సినిమా వాళ్ళల్లో నీకంటూ కొంచెం లైక్ ఒక సింపతి ఉంది, ఒక ఫ్రెండ్షిప్ ఉంది, ఇన్ని ఉన్నాయి నీ గురించి. సో వాళ్ళు నీ గురించి మాట్లాడినప్పుడు పాజిటివ్గా మాట్లాడుతున్నారు కాబట్టి మనకు కూడా ఓ ఈ పిల్ల మంచిదంట, పర్లేదులే, ఏదో ఒక 2 సినిమాలు చేసి చక్క పెడుతుందని చూసాను. కానీ నీ మీద ఒక రూమర్ వస్తుంది, దానివల్ల ఒక ఫ్యామిలీనో లేకపోతే ఎవరో నష్టం జరుగుతుంది, డిస్టర్బ్ అవుతుంది ప్రతి దాంట్లోకి. నేను ఊహించుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది అక్కడ ఆ ప్లేస్లో కానీ అట్లీస్ట్ ఆయనతో కానీ
నువ్వు ఆయనతో సినిమాలో చేసినా నేను ఊహించుకోవడం కష్టమే. నెంబర్ 1 చెప్పాలంటే ఓ సినిమా చేసినా ఊహించుకుంటావా? అది ఆడొద్దా కనీసం? అట్లాంటిది నువ్వు ఇంకెక్కడికో వెళ్ళాలని ఏదో చేయాలని ఒకసారి ఊహించుకో. బేసిక్గా బిగ్ బాస్ నేను శోభిత దులిపాల ఎపిసోడ్ చేసినట్టు ఊహించుకో ఒకసారి. చెప్పు క్యాజువల్. ఎవడన్నా ఉంటాడా? తలుపులు బద్ద కొట్టుకొని బయటకు వెళ్తారు, లేదా బయటకు వచ్చి 2 పీకిపోతారు. నువ్వేంటి ఏమో అలాంటి క్యారెక్టర్స్ ఉన్నా సరే రేటింగ్ వస్తుందేమో, ఎలా చేస్తున్నారో చూద్దాం అన్నట్టు. కర్మ కాకపోతే. కాకపోతే ఇండస్ట్రీలో ఏంటి అని అంటే ఫస్ట్ స్క్రీన్ వెండి తెర మీద హిట్ పేరు అనిపించుకుంటే వాళ్ళని మనం బయట కూడా చూసి ఆనందించగలుగుతాం. మనకి స్క్రీన్ పైన వాళ్ళు మంచిగా కనిపించలేదు అనుకో, బయట కూడా వాళ్ళని మనం యాక్సెప్ట్ చేయలేం. అదొకటి ఉంటుంది. స్క్రీన్ మీద అందరూ యాక్సెప్ట్ చేసిన చెంట చేతు అండ్ సమంత. అందుకే కదా అందరూ ఎంత బాధపడిపోయారు. ప్రపంచమంతా యాక్సెప్ట్ చేసింది. ఓ వీళ్ళు భార్యాభర్తలేనంట అనేది పక్కన పెట్టేస్తే, అరే వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా అంటే భలే ఉంటుంది అనేలాగా తయారయ్యి చూడడానికి ఇద్దరు అందంగా అనిపిస్తారు. అవును. అట్లా ఒకసారి శోభిత దులిపాల నాగ చైతన్యతో ఊహించుకో. ఏమై చేసావో ఊహించుకో. ఆమె చెస్సి పాత్రలో ఉన్నట్టు జస్ట్ బేసిక్గా. ఓ మజిలీ ఊహించుకో, ఆమె మహానటిలో ఊహించుకో శోభితని, శాకుంతలంలో ఊహించుకో. ఎక్కడన్నా నీకు కనీసం అసలు అంటే భయం ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ ఇవన్నీ చూస్తే పొన్నియన్ సెల్వన్లో నీ ఒంటి నిండా నగలేస్తే నీ మొహం చూడలేకపోయాము. అలాంటిది నిన్ను వీళ్ళ ఫ్యామిలీని ఎలా యాక్సెప్ట్ చేస్తాం అనుకున్నావు. అండ్ ఈమె కూడా వాటన్నిటిని నిజం చేసేలాగా ఎవరన్నా ఎక్కువ మాట్లాడుకుంటే వైరల్ అయిన కొద్ది ఇంకా వైరల్ అవ్వని, లాస్ట్కి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నీ వల్లే చూడు అందరు నన్ను ఇట్లా అంటున్నారు, రేపు నన్ను ఎవరి దగ్గర రాణిస్తారు, అదేదో నువ్వే నాకు దిక్కు అన్నట్టు వెళ్దామని చెప్పి ప్లాన్ చేసినట్టుగా కనబడుతుంది. సో నాకైతే ఈమె వ్యవహారం ముందు నుంచి నచ్చదు, ఇప్పుడు నచ్చదు, ఎప్పుడూ నచ్చదు. అది ముఖ్యంగా సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు కొన్ని రూమర్స్ వచ్చినప్పుడు దానికి ఆన్సర్ చేయాలి. చెయ్యను అని అంటే కొంచెం కష్టమే. ఎందుకంటే ఆన్సర్ చేస్తే ఆ రూమర్స్ ఎక్కువ కాకుండా ఉంటాయి. సో పట్టించుకోను అని చెప్పి చేతులు దులుపుకోవడం కరెక్ట్ కాదు అనేది కొంతమంది అభిప్రాయం. అంత పెద్ద ప్రశ్నకే చేతు ఆన్సర్ చెప్పలా? అంత పెద్ద ప్రశ్నకి ఆన్సర్ చెప్పలా? సమంత గురించి ఎందుకు విడిపోయావంటే వెంటనే ఆమె మంచిది, మాకు ఇట్లా అయింది, ఏదో ఒకటి రీజన్ అయితే చెప్పాడుగా. మీడియా వల్ల, లేకపోతే వాడి వల్ల, వీడి వల్ల, దాని వల్ల, దీని వల్ల మేము ఇలా విడిపోయాం మాట్లాడాడు కదా. దీనికి నేను సమాధానం చెప్పదలుచుకోలేదు అని అన్నాడా? అనలేదుగా. మరి నీకెందుకు అంటే నువ్వు ఒక సినిమా గురించి అడిగితే మాట్లాడు, ఇంకొకరు పర్సనల్ లైఫ్లో నీ క్యారెక్టర్ ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నప్పుడు వీలైనంత దూరంగా ఉండడానికి ట్రై చేయాలి తప్ప ఇంకా 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 రూమర్స్ పెంచేలాగా ప్రవర్తిస్తుంది ఈ అమ్మాయి. అందుకే నాకు మొదటి నుంచి కొంచెం ఈమెను చూస్తే ఒక టైప్ ఆఫ్ చిరాకు, అంత మించి ఇంకేం లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.